అయిపోగానే నాకు వదిలేకుండా ఇప్పుడు చెప్పినట్టు గుంతలు లేని రోడ్లు కానీ ఇవన్నీ చూసుకోవాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే మనకి రాబోయే రోజుల్లో వర్షం కూడా చూపిస్తుంది, పవర్ కట్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల బ్రహ్మోత్సవాలు జరిగిన రోజులు కెమెరాలు పెట్టాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఎక్కడ అభిప్రాయ పనులు చేయకూడదు. అదే కాకుండా టెంపుల్ చుట్టూరు కూడా ఎప్పుడు కెమెరాలు పెట్టించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి పారిశుద్ధ కార్యక్రమాలకి ముఖ్యంగా చాలా మీరు చెప్పినట్టు చాలా మంది జనం వస్తారు, బంధువులు వస్తారు, వాళ్ళందరూ కూడా దానికి సరైన విధంగా పనిచేసే విధంగా చూసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఆ బస్సు రూట్లు కానీ అవన్నీ కూడా సక్రమంగా వాటిని తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ రోడ్లు గుడికి వచ్చేదానికి భక్తులకి ఎక్కడైతే ఇంత రోడ్డు ఉన్నాయో ఫస్ట్ దాన్ని ఇంపార్టెన్స్ తీసుకొని అది చేయండి. గుడి ముందర మాత్రం ఇంకా మళ్ళీ ఎప్పుడు గుడి ఎదురుగా ఎవరు పార్కింగ్ అనేది చేయదు. గుడి చుట్టుపక్కల ఎవరు ఏ విఐపి కార్ అయినా ఒక వరకే ఆపాలి. అదే విఐపి కార్ అయినంత మాత్రం ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి దగ్గర అన్ని మారిపోయి ఒక లైన్ పెట్టుకొని ఆ లైన్ వరకే వెహికల్స్ ఆపేసేయండి. సో ఎవరు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆ షాప్ వాళ్ళు మన టెంపుల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో టెంపుల్ వాళ్ళని కూడా పార్కింగ్ చేసుకోవాలంటే ఒక ప్లేస్ చూపించండి సెపరేట్ గా. అంతేగాని గుడి ముందు వరకు తీసుకొచ్చి పార్కింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రాబ్లం మనకు గత 11 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నాను నేను, మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది ఎందుకో నాకు తెలియదు. మీకు ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను, వెంటనే దాన్ని రెక్టిఫై చేయాలి. దాని ముందు ఆ పార్కింగ్ అనేది ఆ ఎదురుగా అమ్మవారికి ఎదురుగా పార్కింగ్ అనేది ఉండదు, పక్కన పెట్టండి. సో అదేవిధంగా ఆ అంగళ్ళ వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా కొంచెం వెనక్కి జరిపి ఒక లైన్ ఇచ్చి వాళ్ళకి ఆ లైన్ పక్కన పెట్టుకోమని చెప్పండి. ఏదైనా కూడా సున్నితంగా చేయండి, దౌర్జన్యాలు వద్దు. సున్నితంగా అందరూ మాట్లాడి అందరూ చెప్పి వాళ్ళకి వాళ్ళ దీంతోనే చేయండి. సో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అధికారుల పర్యవేక్షణ మాత్రం ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయేదాకా అవసరము. ఆటోప్లేసి వాళ్ళ వాటర్ కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కడ రాకూడదు, అది కూడా చూసుకోవాలి. వచ్చే భక్తులకి వాటర్ అందించాలి. సో మిగతా అంతా చుట్టుపక్కల ఎక్కువగా